మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం 2వ వరుస. దయగల మాటలు ఆయనకు దృష్టికి పవిత్రములు. ఎవరైతే దయగా మాట్లాడతారో, ఎవరైతే దయగలిగి స్పందిస్తారో అది మన ప్రభు అయినటువంటి యెహోవా దృష్టికి, మన రక్షకుని, మన విమోచకుని, మన రాజు, మన తండ్రి దృష్టికి అవి పవిత్రముగా కనిపిస్తాయి అనేటువంటి మాటను ఇక్కడ గమనిస్తున్నాం. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయన దృష్టికి పవిత్రంగా కనిపించాలి అని అన్నప్పుడు మనము దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మనకి నచ్చినట్లుగా ఉంటే ఒకలాగా, మనలను అసహ్యించుకుంటే మరొకలాగా మనం ప్రవర్తించక మనము దయగలిగినటువంటి మాటలను మాట్లాడినప్పుడు అది ఆయన దృష్టికి పవిత్రముగా ఉంటుంది. దావీదు ఒకనాడు అరణ్యంలో వెళ్తూ ఉండగా షిమి అనేటువంటి వ్యక్తి అతనిని దూషిస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు, అతన్ని అపహసిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదుతో ఉన్నటువంటి జనసమూహం అంటారు కదా, ఒక్కసారి నీవు మాకు అనుమతించినట్లయితే ఈ షిమి అనేవాడిని ఇప్పటికిప్పుడే హతము చేసేస్తాము అని. అప్పుడు దావీదు ఒక మంచి మాటను మాట్లాడతాడు. యెహోవా అతనికి నా మీద దూషించుటకు అనుమతించిన ఎడల మనం ఎవరము అడ్డగించడానికి అని, వారందరినీ మీరు మౌనులుగా ఉండి నన్ను అనుసరించుడి అని వారు మార్గంలో సాగిపోయారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దయగలిగినటువంటి మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఒకరు మనలను దూషించుట చేత, మనలను ద్వేషించుట చేత, మనలను అపహసించుట చేత మనం వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినట్లయితే, వారు మనతో స్పందించిన విధంగా మనము స్పందించినట్లయితే అది ఆయన దృష్టికి పవిత్రమైనటువంటిది కానే కాదు. ఎదుటివారు మనకు ప్రతికూలంగాను, విపరీతంగాను, అననుకూలంగాను ఉన్నప్పుడు అయినప్పటికీ మనము దయగా మాట్లాడినట్లయితే ఆ ప్రవర్తన, ఆ మాటలు, ఆ స్పందన ఆయన దృష్టికి పవిత్రమైనది. ఈ సత్యమైనటువంటి మాటను మనం ఈ క్లుప్త సందేశం ద్వారా అంగీకరించవలసిన వారమై ఉన్నాము. అయితే మనం గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, ఈ దయగలిగినటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు? ఎదుటివారు దూషించినప్పుడు మేము కూడా దూషిస్తాం అనేవారు ఏమంటారంటే, వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా స్పందించవలసి వచ్చింది అని అంటారు. లేదంటే మేము ఆ విధంగా స్పందించలేము కదా, లేదంటే మేము ఆ విధంగా మాట్లాడము కదా అని వారిని వారు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ప్రభు సెలవిస్తున్నారు, దయగలిగినటువంటి మాటలు నా దృష్టికి పవిత్రములు. దానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఆయన దృష్టికి అపవిత్రులు. నాలుక ఉంది కదా అని, నోరు ఉంది కదా అని పెద్ద చిన్న తేడా తెలియకుండా నోటికి వచ్చినట్లుగా వ్యర్థమైనటువంటి మాటలు, శాపపు వచనాలు, మాట్లాడకూడనటువంటి మాటలు ఉచ్చరిస్తూ, మాట్లాడుతూ, పలుకుతూ ఉన్నట్లయితే అది ఆయన దృష్టికి అపవిత్రమైనది. వారు ఆయన దృష్టికి అపవిత్రులు, పవిత్రతను కోల్పోయిన వారు. అయితే ఈ దయగలిగినటువంటి మాటలు మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలి? దయగలిగినటువంటి మాటలు అసలు ఎవరు మాట్లాడతారు అని చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తాం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. మనం యథార్థంగా ప్రవర్తించినట్లయితే, మనం యథార్థంగా జీవించినట్లయితే మనము దయ కలిగి జీవించగలుగుతాం. ఒకరిని గూర్చి మనము దయగా మాట్లాడుతూ ఉన్నాము అని అన్నట్లయితే మొట్టమొదట వారిని గూర్చి మనము దయగా మన అంతరంగమున స్పందిస్తున్నాము అనేటువంటి మాటను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకరి యందు ఒకరు దయచూపుదురు, యథార్థముగా ప్రవర్తించేవారు. మనుషులను గూర్చి మనం అందరి ముందు ఏకరీతిగా స్పందించడమే యథార్థత. నాలుగు గోడల మధ్య సమాజంలో నీతిగా, నమ్మకంగా ప్రవర్తించడమే, ఏకరీతిగా జీవించడమే యథార్థత. సంఘములను, సంఘం వెలుపలను ఏకరీతిగా నడుచుకున్నటయే యథార్థత. విశ్వాసుల మధ్య, అవిశ్వాసుల మధ్య ఏకరీతిగా నడుచుకున్నటయే యథార్థత. వాక్యాన్ని బోధించుటకు వేదికను ఎక్కి బలమైన, బరువైనటువంటి మాటలు మాట్లాడి క్రిందకు దిగిన తర్వాత విశ్వాసులతోనూ, సమాజంలోనూ, బంధువుల మధ్య కూడా అదే విధంగా జీవించుటయే యథార్థత. కానీ నేడు దురదృష్టవశాత్తు మనం గమనించినట్లయితే ఈ యథార్థత అనేది మనుషులలో కరువైపోతూ ఉన్నది. వేదిక మీద ఒకలాగా, వేదిక దిగిన తర్వాత మరొకలాగా, సంఘములో ఒకలాగా, సంఘము వెలుపల మరొకలాగా, గదిలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, విశ్వాసుల మధ్య ఒకలాగా, అవిశ్వాసుల మధ్య మరొకలాగా,
స్వగృహంలో ఒకలాగా, వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరొకలాగా, సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, సమాజంలో ఉన్నటువంటి మనుషులను బట్టి మారిపోతూ ఉండేటువంటి విధానము యథార్థతను కోల్పోయినటువంటి బ్రతుకు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం యథార్థముగా జీవించినట్లయితేనే మనం దయగా మాట్లాడగలుగుతాం, దయగలిగినటువంటి దృష్టిని మనం కలిగి ఉంటాం, దయగా మనం స్పందించగలుగుతాం. ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి దయ ఆయన దృష్టికి పవిత్రమైనది. మనం చరిత్రలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం గమనిస్తాం, యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడాడు. ఎందుకని అన్నట్లయితే సౌలు దావీదును చంపుదామని, నశింపచేద్దామని, హతము చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. ఆ సందర్భంలో యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలు యొద్దకు వెళ్ళి దావీదును గూర్చి దయగా మాట్లాడాడు. ఎందుకని అన్నట్లయితే యోనాతాను దావీదును దయగా చూసుకున్నాడు, దావీదు యందు దయగలిగి ఉన్నాడు, దావీదును ప్రేమించిన వాడుగా ఉన్నాడు, దావీదు నీతిమంతులను గుర్తించాడు, దావీదు ఏ పాపము చేయలేదని గమనించాడు. అటువంటి యథార్థవంతునికి ఎటువంటి హాని కలగకూడదని తను చేయవలసినటువంటి పనిని చేస్తున్నాడు. యోనాతాను దావీదును గురించి దయగా మాట్లాడాడు. ఒకవేళ యోనాతాను కూడా సౌలు వలె ఉన్నట్లయితే, సౌలు దావీదును హతము చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తన కుమారుడైనటువంటి యోనాతాను కూడా తనకు అనుకూలంగా ఉండే దావీదును హతము చేయాలి. కానీ యోనాతాను ఆ విధంగా చేయలేదు, దావీదును గూర్చి దయగా మాట్లాడాడు. అందును బట్టి యోనాతాను సంతతి దావీదు రాజున తర్వాత దావీదుతో పాటు రాజనగరంలో భోజనపు బల్ల ఎదుట ఉండినట్లుగా దేవుడు మెఫీబోషెతును నిలబెట్టాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఉండేటువంటి ఈ యథార్థమైనటువంటి ప్రవర్తన మనుషుల దృష్టికి ఒకేలా కనిపించకపోవచ్చు, మనతో ఉన్నవారు గమనించకపోవచ్చు, దానివల్ల గొప్ప ఈవులు, బహుమానాలు, ప్రతిఫలాలు, పదవులు రాకపోవచ్చేమో, కానీ ఆయన దృష్టికి మనము పవిత్రులమై ఉంటాము. ఆ యొక్క ప్రతిఫలము తరతరాలకు నిలిచి ఉంటుంది. ఇదే సందర్భంలో మనం అబ్రహామును గురించి ధ్యానించినట్లయితే, దేవుడు సొదొమ గొమొరాను నశింపు చేటుకు, అగ్ని గంధకముల చేత కాల్చివేటుకు నిశ్చయించినప్పుడు, ఆ విషయం అబ్రహాముకు తెలియచేయబడినప్పుడు అబ్రహాము అతడి బంధువైనటువంటి లోతును గూర్చి దేవుని దగ్గర వేడుకున్నాడు. అతనిని గూర్చి దయగా దేవుని సన్నిధిన ప్రాధేయపడ్డాడు. ప్రభువా, లోతును రక్షించవా, అతని కుటుంబమును రక్షించవా అని దయగా వేడుకున్నాడు. కారణం ఏదనగా అబ్రహాము లోతు యందు దయగలిగినటువంటి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. లోతు ఒకవేళ అబ్రహామును దూషించి అబ్రహాముకు వేరుగా దూరముగా వెళ్ళిపోయాడేమో, కానీ అబ్రహాము మాత్రం అతని యందు దయగా ఉన్నాడు. కనుక మనము ఆయన దృష్టికి పవిత్రముగా ఉండినట్లు మనము దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి. మనం ఒకవేళ దయగా కాకుండా నిర్దయగా, వ్యర్థముగా, మూర్ఖముగా ప్రవర్తిస్తూ మాట్లాడినట్లయితే అది ఆయన దృష్టికి అపవిత్రమైనది. దాని వలన శిక్ష లభిస్తుంది, ఉగ్రతను అనుభవించవలసి వస్తుంది, కొట్టివేయబడవలసి వస్తుంది, మొత్తబడవలసి వస్తుంది. కనుక దయగలిగినటువంటి మాటలు ఆయన దృష్టికి పవిత్రములని మనం గుర్తించిన వారంగా, మనం యథార్థముగా జీవించినట్లయితేనే మనం ఒకరినొకరు ప్రేమించగలుగుతాం, దయగలిగినటువంటి మనసుతో చూడగలుగుతాం, దయగా మాట్లాడగలుగుతాం అనేటువంటి సత్యమును గుర్తించిన వారంగా ఇక మీదట మనం ప్రతి వారిని గురించి దయగా మాట్లాడదాం, ఆయన దృష్టికి పవిత్రులముగా ఎంచబడదాం, ఆయన చేత దీవించబడదాం, యథార్థముగా ప్రవర్తిస్తూ ఆయన చేత దీవెనలను, ఆశీర్వాదములను పొందుకొని ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇలా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాగా దీవించండి, ఆశీర్వదించండి. దయగలిగినటువంటి మాటలు నీ దృష్టికి పవిత్రములని, యథార్థముగా ఉండేవారు మాత్రమే దయగా మాట్లాడతారని, స్పందిస్తారని, అటువంటి దృష్టి కలిగి ఉంటారని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద దయగా మాట్లాడుటకు అన్ని సందర్భాలలో, అన్ని కోణాలలో, అన్ని మనస్సు కలిగినటువంటి మనుషుల మధ్య దయగానే స్పందించుటకు సహాయం అనుగ్రహించి వారిని పవిత్రులుగా ఎంచి ఆశీర్వదించి ఇంకా వారి ప్రతి వస్తున్న కరుణ నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.